నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార హోరైతే తీవ్రంగా కొనసాగుతుంది. అభ్యర్థులు ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గెలిచి తమ భవిష్యత్తును పరీక్షించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ రకాల చర్యల ద్వారా మార్గాల ద్వారా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. తమ హామీలు అలాగే గెలిస్తే ఏమేం చేస్తామనే విషయాలు కూడా చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున 2 టీచర్ అలాగే ఒక గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం జరిగింది. అభ్యర్థులు కూడా ఏ అవకాశం ఉన్నా కానీ వదిలిపెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలను కనుక చూస్తే మాత్రం ఈసారి అయితే మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మాత్రమే పోటీ చేస్తున్నది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిందంటే బీజేపీ ఏ స్థాయిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రిపేర్ అయి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మండలిలో 3 అభ్యర్థుల్ని తీసుకెళ్లడానికి అయితే బీజేపీ అధిష్టానం తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు, వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు కూడా ఈ యొక్క ప్రకటన ద్వారా అయితే తెలుస్తూ ఉంది. ఇక అనుకున్నట్టుగానే నోటిఫికేషన్ రావడం, ప్రచార శైలి కూడా ప్రారంభించడం, ఒక విడత ప్రచారం కూడా బీజేపీది అయిపోయింది, మరో విడత కూడా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. బీజేపీ సీనియర్ నేతలు కూడా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈసారి గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నేతలు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు. ప్రధానంగా కిషన్ రెడ్డి గారు అయితేంది, బండి సంజయ్ అయితేంది, లక్ష్మణ్ గారు అయితేంది, అలాగే ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా తమకు ఒక టాస్క్ ఇచ్చినట్టుగా ఈ టాస్క్ను విజయం సాధించి మండలిలో ప్రధానంగా బలాన్ని నిరూపించుకోవడానికి మాత్రం బీజేపీ నాయకులు అయితే మాత్రం శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు అంతా అనుకున్నట్టుగానే వ్యూహాత్మకంగా ప్రణాళిక ప్రకారం కొనసాగుతుంది. అభ్యర్థులు కూడా వాళ్ళు దూసుకెళ్తున్నారు. ఇటు పార్టీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఇక్కడి వరకు చాలా బాగుంది, అంత బాగానే ఉంది. ప్రత్యర్థులు కూడా ఢీకొంటున్నారు. ప్రత్యర్థులు కూడా అందుబాటులో లేని విధంగా కూడా వ్యూహాలు, ప్రతివ్యూహాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీకి ఇంటి పోర్ అనేది పెద్ద సమస్యగా మారనున్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే ఆ పార్టీకి ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు అభ్యర్థులు ముందుకెళ్తుంటే మరోవైపు పార్టీ సంబంధించిన కీలక నేతలు, జిల్లాల సంబంధించిన క్యాడర్ కూడా ప్రచారానికి దూరంగా ఉండడం, ఆగ్రహంగా ఉండడం, అసంతృప్తిగా ఉండడం కూడా ఆ పార్టీకి అలాగే ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులకు ఆటంకంగా మారే పరిస్థితి కానుంది. ఎందుకంటే ఈ మధ్య ఒక జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు అయితే బీజేపీ ప్రకటించింది. దాదాపు 28 జిల్లాల అధ్యక్షులను ప్రకటించింది. ఈ ప్రకటన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. 3 స్థానాల్లో గెలవాలని దూసుకెళ్తున్న బీజేపీకి ఇక్కడ ఎవరైతే ఆశావాలు ఉన్నారో, జిల్లా అధ్యక్షులు కావాలనుకుంటున్నారో, ఎవరైతే సీనియర్ నేతలు తాము సూచించిన పేర్లకు కాదని ఇతర పేర్లు సూచించిన నేపథ్యంలో ఆవేశంతో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బీజేపీకి పెద్ద కొరకరాని కొయ్యలా తయారైపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అభ్యర్థులను ఓడిస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇక బీజేపీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. రాష్ట్ర నాయకులు కూడా సీరియస్గా తీసుకున్నారు. రాష్ట్ర నాయకత్వం తీరుపైన కూడా ఆశావాహులు కూడా చాలా ఆగ్రహంగా ఉండి కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట. తాము సూచించిన 3 పేర్లు కాదని ఇతరులకు ఎలా ఇస్తారు, పార్టీ కోసం పనిచేసిన కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న వారికి కాదని కొత్త వారికి ఇతర పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తికి అధ్యక్షులుగా ఎలా నియమిస్తారు అని కూడా ఇటు సీనియర్లు అలాగే ఆశావాళ్ళు కూడా ఆగ్రహంతో ఉన్నారట. ఈ నేపథ్యంలో ఇక జిల్లా పార్టీ ఆఫీసులో ఈ యొక్క సమస్యను నచ్చజెప్పడానికి కూడా సీనియర్లు కూడా వాళ్ళతో మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. ఆ జరిపిన నేపథ్యంలో మీరు సహకరించకున్నా పర్లేదు, మీరు అభ్యర్థికి ప్రచారం చేయకున్నా పర్లేదు, కానీ వ్యతిరేక ప్రచారం చేయకూడదు, వ్యతిరేక వ్యాఖ్యలు మాట్లాడకూడదు, మరో అభ్యర్థికి మాత్రం మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, మద్దతు ఇస్తే అది పార్టీకి నష్టం అయిపోతే అవకాశం ఉంది, మీరు సైలెంట్గా ఉంటే చాలు అని కూడా వారించినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మాట వినకపోతే, పార్టీ లైన్ దాటితే మాత్రం చర్యలు తప్పవని కూడా బీజేపీ సీనియర్లు కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి కూడా ఎవరైనా ముందడుగు వేసినా, ఇతర అభ్యర్థులకు ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ మద్దతు ఇచ్చినా
ప్రచారం చేసినా వివిధ మార్గాల ద్వారా వాళ్ళకైనా సమాచారం ఇచ్చినా పార్టీకి సంబంధించిన విషయాలు కూడా బయటికి చెప్పినా మాత్రం చర్యలు తప్పవు, వార్నింగ్ తప్పదు, అవసరమైతే మాత్రం ఒకవేళ సస్పెండ్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా సీనియర్లు వారితో మాట్లాడినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఒకవైపు అధ్యక్షుల విషయంలో మాత్రం పార్టీ కోసం కొన్ని ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాము, పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా పరిస్థితుల తగ్గట్టు కూడా పనిచేస్తున్నాము, గ్రౌండ్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేడర్ అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ఉన్న పలంగా కొత్త వాళ్ళకు ఎలా అవకాశం ఇస్తారు, సగం మంది కొత్త వాళ్ళే ఉన్నారు, ఎలా అవకాశం ఇస్తారు, వాళ్ళ ఒక పనితీరుని బట్టి కూడా కొంతమందికి మళ్ళీ రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు మరో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ముక్కు ముఖం తెలియని వారికి ఎట్లా అవకాశం ఇస్తారు, ఇతర పార్టీలతో సంబంధం ఉన్న వారికి ఎట్లా అవకాశం ఇస్తారు, ఇలా అవకాశాలు ఇస్తే గ్రౌండ్తో సంబంధం లేకుండా ముందడిగేస్తే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి, మేము పనికి తగ్గట్టు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఇతర పార్టీలను గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా ఎవరైతే అధ్యక్ష పదవి కోసం, జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా తమ ఆగ్రహాన్ని మాత్రం వివిధ వేదికల ద్వారా రాష్ట్ర నాయకత్వంపై మాత్రం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఈ యొక్క సమస్య నేపథ్యంలో కూడా వాళ్ళకు వచ్చిన ఫిర్యాదులను కూడా అధిష్టానానికి తీసుకెళ్లడం, రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్లడం, దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అధ్యక్షుల నియామకం అనేది అంత హుటాహుటిన చేయడం, పూర్తి స్థాయిలో పరీక్షించకుండా, గ్రౌండ్లను దృష్టి పెట్టుకోకుండా, కేడర్ అభిప్రాయం తీసుకోకుండా ఇలా చేయడం వల్ల పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇంకా ఎవరికి ఇస్తారు, పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే ఇంత జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పోటీలో లేదు, మరోవైపు కేవలం ఒకే ఒక స్థానానికి కాంగ్రెస్ అయితే అభ్యర్థిని బరిలో దింపింది. మిగతా స్వాతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఇక తిరుగులేదనుకున్న బీజేపీకి ఇంటి పేరు పెద్ద సమస్యగా మారిపోయింది. సొంత పార్టీ నాయకుల అసంతృప్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్ని బుజ్జగించడానికి, ఈ యొక్క విషయాన్ని తగ్గించడానికి కూడా మరొక మార్గం ద్వారా కూడా వాళ్ళతో మంత్రాలు జరిపి కూడా అవకాశం ఉంది. అవసరమైతే భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి కమిటీ వేసి ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో, ఆశావాళ్ళైతే భంగపడ్డ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో, అలాగే సీనియర్ నేతలు కూడా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు కొత్త జిల్లా అధ్యక్షులను ప్రకటించారో వాళ్ళను తీసేసి వాళ్ళను రాష్ట్ర నాయకత్వంలో ప్రాధాన్యత ఇవ్వండి, జిల్లాలో పనిచేసి గ్రౌండ్లో తిరిగిన వారికే అవకాశం ఇవ్వండి అని కూడా వాళ్ళైతే అభ్యర్థన చేస్తున్నారు. మరి ఈ విషయంలో అధిష్టానం స్పందిస్తుందా, రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి మరి ఈ యొక్క విషయాన్ని చెప్తుందా, మరి ఉన్న ప్రకటించిన లిస్టు మార్చే అవకాశం ఉందా, ఒకవేళ ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకుంటుందా, వీళ్ళు వ్యతిరేకం అంటే వీళ్ళు ప్రచారం చేయకుండా మౌనంగా ఉండి ఇతరులకు మద్దతు పలికిన నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది. 3 స్థానాలు గెలవాలనుకుని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఈసారి చుక్కెదురయ్యే అవకాశం ఉందా, లేకపోతే సర్దుమణిగిపోయేలాగా మంత్రాలు జరిపి ఉజ్జగింపుల ప్రాసెస్ ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. మరి అధిష్టానం ఏం సూచిస్తుంది, రాష్ట్ర నాయకత్వం ఎట్లా ముందుకెళ్తుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి, దానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే గీటురాయిగా ఉండాలి. ఇప్పటి నుండే ఎమ్మెల్సీ ఎన్నికలు, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించి ఇక కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్నట్టు కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి మరి అవాంతరాలను బీజేపీ ఎలా ముందడిగేస్తుంది, తద్వారా 3 స్థానాలు గెలవాలి, మండలిలో 3ని పంపించాలని బీజేపీ అధిష్టానం పెట్టుకున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో జరుగుతున్న రాద్ధాంతం నేపథ్యంలో ఆశావాహులను ఎలా బుజ్జగిస్తుంది, ఏం జరుగుతుందో మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం ఈ అంశంపై క్లారిటీ రానుంది.